చాలా విషాదకరమైన విషయం ఈరోజు ఉదయం ప్రధానమంత్రి మోదీ గారు అందరినీ షాక్ చేసి సర్ప్రైజ్ చేసి ఈ సర్జికల్ స్ట్రైక్ చేయవలసిన అవసరం లేదు. జేపీ నడ్డా గారు నన్ను హోటల్లో 2:30 గంటలకు కలిసిన తర్వాత మీడియా మిత్రుల ముందు ఢిల్లీ అశోక్ హోటల్లో మరలా ఆయన హోటల్కి రావడం జరిగింది. మరలా ఆయన ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. మోదీ గారితో మాట్లాడారు. అంతా క్లారిటీ వచ్చింది. నేను పాకిస్తాన్ వెళ్తానని చెప్పాను. 2 కండిషన్లో ప్రైమ్ మినిస్టర్ ఖాన్ గారు ఒక కండిషన్ ఆల్రెడీ సరెండర్ అయి మన దేశానికి ఒప్పుకొని ఆ కల్ప్రిట్ని మీటింగులు పెట్టకుండా చేశారు. అరెస్ట్ చేస్తామని అన్నారు. నేను వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు మీతో మాట్లాడిన రూపాలజీ గారిని కూడా పురుషోత్తం రూపాలజీ గారిని కూడా నేను పిలిచాను. రేపు ఆయన రాత్రి ఇక్కడికి వస్తున్నారు. ఢిల్లీ నుండి విశాఖపట్నం మదర్ మెమోరియల్ సర్వీస్ 28 ముందు మీతో చెప్పినట్లే అటెండ్ అయ్యి మళ్ళీ 1 గంటకు మేము వెళ్ళాలి. విజయవాడ నేను చూసుకొని 1వ తారీఖు నేను మరలా 2వ తారీఖుని నేను ఢిల్లీలో ఉండాలి. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని మరలా కలవడానికి, హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ని కలవడానికి, మరొకసారి నేను పాకిస్తాన్ వెళ్ళడానికి 2 నుంచి 6 వరకు డేట్లు ఉంచుకున్నాను. మీటింగ్లు అన్నీ క్యాన్సిల్ చేసి. అలాంటిది ఈ టైంలో ఈ యుద్ధం ప్రకటించడం, స్ట్రైక్ చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే బాధ్యత మనకుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ వీక్ ఇది పొలిటికల్ అజెండా అని అన్నారు ఒక ముఖ్యమంత్రిగా. మమతా బెనర్జీ గారు కూడా ఒక ముఖ్యమంత్రిగా దీన్ని ఈరోజు ఖండించారు, గత వారం కూడా ఖండించారు. అయితే అనేక మంది ముఖ్యమంత్రులు, అపోజిషన్ లీడర్సు సెల్యూట్ 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 ఆర్మీ అంటున్నారు. మనం అందరం ఆర్మీని సెల్యూట్ చేయాలి. కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. మీడియా మిత్రులకు ఉంది, అపోజిషన్ లీడర్స్కు ఉంది, కామన్ సిటిజన్స్కు ఉంది. అందరూ 178 మంది ఏం చెప్తున్నారు దేశంలో? ఇది పొలిటికల్ అజెండాతో ఆర్ఎస్ఎస్ లీడర్షిప్ ఓడిపోతామని తెలిసి 150 సీట్లు కూడా రావని నిన్న మన తెలుగు మీడియా మిత్రుల ముందు 2:35కి అశోక్ హోటల్లో జేపీ నడ్డా గారు, మోదీ గారు అతి ప్రియులు, హెల్త్ మినిస్టర్కి మొక్కమే చెప్పా. ఆయన నన్ను చూడగానే నా దగ్గరకు వచ్చినప్పుడు ఏదో విధంగా ఎలక్షన్ ముందు ఇంకా 2 నెలలు ఉంది, మార్చి 3వ తారీఖుని ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్ 30ని ఎలక్షన్ జరుగుతుంది. ఈ 2 నెలల్లోనే ఇదంతా చేయవలసిన అవసరం ఏముంది? పాకిస్తాన్ తప్పకుండా టెర్రరిస్టులు అరెస్ట్ చేయమని డిమాండ్ చేశాం. వాళ్ళ మీటింగ్లు క్యాన్సిల్ చేశారు. అరెస్ట్ చేస్తామని చెప్పారు, తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. నేను పర్సనల్గా ప్రైమ్ మినిస్టర్ ఖాన్తో మాట్లాడా. కనుక ప్రైమ్ మినిస్టర్ మోదీజీ, ఐఎమ్ సింప్లీ ఆస్కింగ్ యూ క్వశ్చన్. వై డిడ్ యూ చేంజ్ యువర్ మైండ్ ఫ్రమ్ yesterday to today? Why JP Nadda ji was so excited at 2:30 in front of all the reporters, hugging me, shaking my hands, and then after meeting at 4:30 he was hiding from me? Nadda ji, I have never seen you like that. We should not hide. It's not a political agenda. I'm not criticizing you, I'm questioning. Let us not take advantage of the situation of terrorism and bomb and escalate the war for political agenda. March 3rd election commission is giving notification. April 30th is the election. Let's wait for 2 months. We can teach lesson to Pakistan. Pakistan is already been warned. Pakistan should do more to stop terrorism, but they are not trusting. యుద్ధాలు జరుగుతుంటే నిరుద్యోగాలకు ఉద్యోగాలు వస్తాయా? పాకిస్తాన్ది తప్పే. టెర్రరిజం మస్ట్ బి స్టాప్డ్. కానీ దాన్ని శాంతియుతంగా మాట్లాడడం, లేదంటే టార్గెటెడ్ అనేక ఆప్షన్స్ ఉన్నాయి. అమెరికన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, ప్రపంచం మనతో ఉంది. ఎలిగేలి బ్లాంకెట్ బాంబింగ్ మనకొద్దు టెర్రరిస్టుల పేరుతో. అమెరికా కూడా అదే తప్పు చేసింది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖండించారు లాస్ట్ వీక్. ఈరోజు మమతా బెనర్జీ గారు ఖండించారు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్న మీ మినిస్టర్లందరికీ మీ అందరికీ చెప్పింది ఏంటి? నేను పాకిస్తాన్ వెళ్ళడానికి సిద్ధం. మనం అంత చక్కగా చర్చలు అయిన తర్వాత సడన్గా మీరు స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటి? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పొలిటికల్. సో ప్లీజ్
Let us keep the political agenda aside. Let's all work together to promote peace between India and Pakistan. And we will demand, we will not spare Pakistan. We will take all necessary action, but not before 2 months elections. So let us not escalate this war for a political or Hindutva agenda. So I am requesting all the leadership, all the opposition, stand united, don't be scared. And we salute our Indian Air Force and their wonderful job. But let us be cautious what we are doing. Let us be prayerful. Let's ask God Almighty. Peace is possible. So many wars have been stopped. భారతదేశం అంటేనే గాంధీ దేశం, భారతదేశం అంటేనే శాంతియుతమైన దేశం, భారతదేశం అంటేనే ప్రపంచానికి మనం మాదిరికరంగా ఉండవలసిన దేశం, యుద్ధాలు చేసే దేశం కాదు. 2002లో వాజ్పేయి గారు నా మాట విన్నారు, ఎర్రంనాయుడు గారు నాకు ఆయనతో మీటింగ్ పెట్టడం, చక్కగా వాజ్పేయి గారు 1 అవర్లో ఆయన విన్నారు. అప్పుడు ప్రెసిడెంట్ ముషారఫ్ గారు నా మాట విన్నారు. లక్షల మందితో చెన్నై నుండి అనేక మంది లీడర్స్ వచ్చారు. 200 దేశాలు టెలివిజన్ బ్రాడ్కాస్ట్ అయింది. ఆ పాకిస్తానీ యుద్ధం ఆగింది. అదేవిధంగా దీన్ని ఎస్కలేట్ అవ్వకూడదని నిన్న కాక మొన్న ఎవడో మీడియా వాడు అంటున్నాడు, ఒక స్టూపిడ్ అనలిస్ట్ మన తెలుగోడు, ఎక్కడ యుద్ధం జరుగుతుంది పాల్గారి యుద్ధం అంటారని. ఎవరు రైట్ అయ్యారు? నేను రైట్ అయ్యానా లేదా? ఇది బాంబింగ్ చేయడం యుద్ధం కాదా? వాట్ నాన్సెన్స్ మీరు మాట్లాడతారు జర్నలిస్ట్కి చెడ్డ పేరు తేడానికి. ఒక 99 టీవీ ఒక ఎవరినో ఇంటర్వ్యూ చేసింది, వాడు స్కాలర్ అట, బుర్రలేని స్కాలర్, పేరు కూడా నాకు తెలియదు. రెండోది, ట్రంప్కి ఈయనకి సంబంధం ఏంటి? ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవాండర్ హోలీఫీల్డ్ ఈయన కలిశాడా? నిన్న ఎవాండర్ హోలీఫీల్డ్ ట్వీట్ చేశారు. బుర్రా బుద్ధి లేదు ఏం మాట్లాడతారో. ఇవాళ వీడియో చేశారు, మేము రిలీజ్ చేస్తున్నాం అతి త్వరలో. చక్కని వీడియో, ప్రపంచంలో అలాంటి వీడియో ఎవరు చేసి ఉండరు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో అప్డేట్స్ కోసం మా క్రేజీ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ ముందుగా మీరే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట గుర్తును ఒక్కసారి నొక్కండి.